సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తే ఒకటే ఎగ్జామ్తో దాదాపుగా 20కి పైగా రకాల ఉద్యోగాలు అంటే ఒక 1100 ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 1100 ఉద్యోగాలలో ఏదో ఒక జాబ్ వచ్చినా ప్రతి ఉద్యోగం కూడా జిల్లా స్థాయి పైనే ఉంటుందండి. అంటే డివిజన్ మండల స్థాయి ఉండవు, అన్ని జిల్లా కంటే పై స్థాయిలో ఉంటాయి. సో మరి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే బేసిక్స్ ఏం తెలియాలి తెలుసా? చాలామంది వెళ్ళి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతారు. ఇక్కడ ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా కోచింగ్ అనగానే వెంటనే సబ్జెక్ట్ స్టార్ట్ చేసేస్తారు. సబ్జెక్టు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎస్ఏ రైటింగ్, సీసాట్ అన్నీ చెప్పేస్తారు. కానీ నిజానికి ఆ చెప్తున్నది విద్యార్థి వినడం కాదు, విద్యార్థి ఎలా రిసీవ్ చేసుకోవాలో అక్కడ ఎవరు చెప్పట్లేదు. నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి చెప్పట్లేదు. అసలు ఈ సిలబస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎక్కడ యూజ్ అవుతుందో చెప్పట్లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చెప్పట్లేదు. న్యూస్ పేపర్ ఎలా చదవాలో చెప్పట్లేదు. అసలు వాల్యూ అడిషన్స్ అనేటివే లేవండి. వాల్యూ అడిషన్స్ అంటే ఒక ఆన్సర్ మిగిలిన వాళ్ళకంటే ఎంత బాగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మిగిలిన వాళ్ళ ఆన్సర్లు కూడా అవే ఉంటే మీ అందరికీ అవే యావరేజ్ మార్కులు వస్తాయి. మరి మిగిలిన వాళ్ళ ఆన్సర్ కంటే మీ ఆన్సర్ బెస్ట్గా ఉండాలంటే ఏ పాయింట్స్ యాడ్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ మొదలు పెట్టాలి, ఏ విధంగా ఆన్సర్ బాడీ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి, ఇవేవి చెప్పరు. కేవలం క్లాసులు చెప్పి కోచింగ్ అయిపోయింది అంటారు. కానీ శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ మీకోసం ఐఏఎస్ కోచింగ్లో కూడా 2 సంవత్సరాల పూర్తి సపోర్ట్ ఇస్తుంది. 1 ఇయర్ కోచింగ్, ఇంకా తర్వాత సంవత్సరం మీరు టెస్ట్ సిరీస్ రాసి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మీరు మాతో ఉండొచ్చు. మీరు ఇంటర్వ్యూ చేసి మసూరికి ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళేంత వరకు మీతో ఉంటాం. అసలు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ని చిన్న స్ట్రాటజీతో కొట్టేయచ్చు. ఏంటా స్ట్రాటజీ అంటే మనకు మామూలుగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుందండి. అందరూ ప్రిలిమ్స్ ఫస్ట్ కదా, మనం ఫస్ట్ ప్రిలిమ్స్ చదువుదాం, ఇది పాస్ అయిన తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూకి వెళ్దాం, అప్పుడు దానిపైన ఫోకస్ చేద్దాం, ప్రిలిమ్స్ అనేది ముందు వస్తుందో రాదో తెలుసుకుందాం అంటారు. కానీ ఇక్కడ తెలుసుకునేది ఏం లేదండి. మీకు నిజంగా ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ తెలుసుకోవాలనుకుంటే పోయిన సంవత్సరం క్వశ్చన్ పేపర్ తీసుకొని ట్రై చేయండి. దానికి ఎందుకు ఎగ్జామ్ రాసి అటెంప్ట్ వేస్ట్ చేసుకుంటారు? సో ముందు ప్రిలిమ్స్ కాదండి ఫోకస్ చేయాల్సింది, ముందు మనం ఫోకస్ చేయాల్సింది మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఈ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు మాట్లాడడం సబ్జెక్టు పైన అనర్గళంగా స్పష్టంగా మీరు చెప్పగలగాలి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ ప్రిలిమ్స్కి వెళ్ళాలి. ఇప్పుడు మెయిన్స్ ఇంటర్వ్యూని మీరు డిసెంబర్ 2024 వరకు ఫినిష్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు జనవరి నుండి మే వరకు మీరు ప్రిలిమ్స్ ఫోకస్ చేయొచ్చు. ఒకసారి ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మీకు ఏముంటుంది టైము? జూన్ టు సెప్టెంబర్లో మీరు ఆల్రెడీ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాం. దాదాపు ఒక 400 ఆన్సర్లు జిఎస్, ఒక 200 ఆన్సర్లు ఆప్షనల్, ఒక 50 దాకా ఎస్సేలు, వీటన్నింటినీ ముందే రాసి పెట్టుకోవాలి. ఇక్కడే డిసెంబర్ లోపే ఆ రాసి పెట్టుకున్న ఆన్సర్లని నెక్స్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ జూన్ టు సెప్టెంబర్లో కరెంట్ అఫైర్స్ ఒక్కటి కలుపుకుంటే సరిపోద్ది. ఒక్కసారి మెయిన్స్లో మీరు టాప్ స్కోర్ చేశారంటే ఇంటర్వ్యూ కూడా మీరు యావరేజ్ మార్కులు తెచ్చుకున్న టాపర్ అవుతారు. సో ఇంత సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఫస్ట్ ప్రిలిమ్స్ రాసి చూద్దాం, అది వస్తే చూద్దాం, వస్తే చూసేదేంది, చూడమే, ఇంకేం ఉండదు చేయడానికి. కాబట్టి కరెక్ట్ స్ట్రాటజీ అనేది అవసరం అండి. ఇలాంటి కొన్ని 100 స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీస్ మీకు ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ముందే చెప్పట్లేరు. వాళ్ళ బాధ్యత ఒకటే, జస్ట్ రాగానే క్లాసులు స్టార్ట్ చేసుకోవడం. ఇది కాదు, మీకు పర్సనల్గా మీరు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు ట్రాక్ చేయాలి. మీకు ఆ మెంటర్ అందుబాటులో ఉండాలి. సివిల్ సర్వీసెస్ కోచింగ్తో పాటు మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ కూడా కలిపి ఒకే ప్యాకేజ్లో శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఇస్తుంది. మీరు నిజంగా ఐఏఎస్ కావాలి అనే బర్నింగ్ డిజైర్తో ఉంటే, సరైన గైడెన్స్ కావాలనుకుంటే వెంటనే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీకి కాల్ చేయండి. మీరు ఎంతవరకు సివిల్స్కి సూటబుల్గా ఉన్నారు అనేది మీకు ఒక ఓరియంటేషన్ సెషన్ తోటే తెలిసిపోద్దండి. ఆల్ ద బెస్ట్.